Welcome to Vasista 360, the world of English. This is my first live in our channel. ఈ రోజు మీకు చాలా మందిని టెన్షన్ పెట్టే ఒక టాపిక్ ని చెప్తాను. ప్రతి ఒక్కరు టెన్సెస్ అంటే టెన్షన్ పడిపోతుంటారు. ఈ టాపిక్ ని నేను చెప్పబోతున్నాను. ఆ టాపిక్ ఏంటి అంటే టెన్సెస్. టెన్సెస్ అనే టాపిక్ ని ఇప్పుడు మీకు లైవ్ సెషన్ లో చెప్పబోతున్నాను. ఈ టెన్సెస్ ని మనం కేవలం ఒక 10 నిమిషాల్లోనే నేర్చుకోవచ్చు. టెన్సెస్ అంటే లిటరల్ గా దీని వెనకాల ఉన్నటువంటి మీనింగ్ ఏంటి అంటే దీని టెక్నికల్ జార్గన్ మనకు అవసరం లేదు. టెన్సెస్ అంటే టైం అని అర్థం. దేని టైం? ఒక పని యొక్క టైం, అంటే ఒక యాక్షన్ యొక్క టైం అని దాని అర్థం. అంటే టైం ఆఫ్ అన్ యాక్షన్ అంటే ఒక పని పాస్ట్ లో జరిగిందా, ప్రజెంట్ లో జరిగిందా, ఫ్యూచర్ లో జరుగుతుందా అనే విషయాన్ని మనము టెన్సెస్ చెప్తుంది అన్నట్టు. ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ ని తీసుకుందాము. ఈ స్ట్రైట్ లైన్ లో 3 గీతల్ని తీసుకుందాం, రిఫరెన్స్ లైన్స్ గా తీసుకుందాం. దీన్ని మధ్యలో ఉన్న లైన్ ని ప్రజెంట్ అనుకుందాము, దీన్నే ప్రజెంట్ టెన్స్ అనుకుందాము. దీనికంటే వెనకాల ఉన్న దాన్ని మనం పాస్ట్ అనుకుందాము. గతాన్ని మనం పాస్ట్ అంటాం కదా తెలుగులో, సో దీన్ని పాస్ట్ టెన్స్ అనుకుందాము. దీన్ని ఫార్వర్డ్ లో తీసుకుంటే ఫ్యూచర్ అనుకుందాము. దీన్ని ఫ్యూచర్ టెన్స్ అని అనుకుందాము. అంటే ఇప్పుడు అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నదాన్ని మనం ప్రజెంట్ అంటాము, గతంలో ఉన్నదాన్ని పాస్ట్ అంటాము, ఫ్యూచర్ లో అంటే ఏదైతే మనకి ఇంకా జరగలేదు ఫ్యూచర్ లో ఉంటుందో దాన్ని మనం ఫ్యూచర్ టెన్స్ అనుకుంటాము. టెన్సెస్ మనకు 3 రకాలుగా ఉంటాయి. ఆ 3 రకాలు ఏంటి అని అంటే ప్రజెంట్ టెన్స్ ఇప్పుడు, గతంలో అయితే పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ లో దాన్ని మన భవిష్యత్తుని ఏమంటామంటే మనం ఇంగ్లీష్ లో ఫ్యూచర్ టెన్స్ అంటాం. సో మనకు టెన్సెస్ ఎన్ని రకాలుగా ఉన్నాయి? మొత్తం 3 రకాలుగా ఉన్నాయి. సో ప్రజెంట్ ప్రస్తుతము, గతము పాస్ట్, భవిష్యత్తు ఫ్యూచర్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ 3 రకాల టెన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క టెన్స్ లో మనం చూసినట్లయితే మనకి 3 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనం ఏమనుకున్నాము? మనము ప్రజెంట్ టెన్స్ అనుకున్నాము, ప్రజెంట్, అదేవిధంగా పాస్ట్, అదేవిధంగా ఫ్యూచర్ అనుకున్నాము. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా. ప్రజెంట్ అంటే ఇప్పుడు, పాస్ట్ అంటే గతము, ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక పని జరుగుతుంది లేదా చేస్తాము అని చెప్పడానికి మనం ఫ్యూచర్ అనుకుంటాము. మళ్ళీ ఈ ప్రతి టెన్స్ లో ఈ 3 టెన్సెస్ ని మనకు టెన్సెస్ 3 రకాలుగా ఉన్నాయని అనుకున్నాం కదా. ఇప్పుడు ప్రతి టెన్స్ లో మనకి 3 రకాలుగా ఉంటాయి. అదేంటంటే సింపుల్ ప్రజెంట్ ఉంటుంది, అదేవిధంగా సింపుల్ పాస్ట్ ఉంటుంది, అదేవిధంగా సింపుల్ ఫ్యూచర్ ఉంటుంది, అదేవిధంగా 3 రకాలు అన్నట్టు సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. అదేవిధంగా మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది, అదేవిధంగా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దీన్ని పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ రైట్. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని ఉంటుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ చూడండి వన్స్ మనకి టెన్సెస్ 3 రకాలుగా ఉన్నాయి, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ 3 రకాలు. మళ్ళీ అందులో మనకి ఒక్కొక్క టెన్స్ లో మనకి సబ్ డివిజన్ ఏమున్నాయి? 4 ఉన్నాయి. సింపుల్ ప్రజెంట్, కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ప్రతి దాంట్లో కూడా సింపుల్ ప్రజెంట్, present continuous, present perfect continuous, simple past, past continuous, past perfect continuous, simple future, future continuous, future perfect continuous tense. మొత్తం ఎన్ని ఉన్నాయి? On the whole we have 3 into 4. ప్రతి టెన్స్ లో 4 ఉన్నాయి కదా. 3 into 4 12 టెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క టెన్స్ గురించి ఇండివిజువల్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క టెన్సెస్ గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. రైట్. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ గురించి తీసుకుందాం. ప్రజెంట్ టెన్స్ లో ఫస్ట్ అయినటువంటి సింపుల్ ప్రజెంట్ ని తీసుకుందాం. సింపుల్ ప్రజెంట్ మీరు క్లియర్ గా ఒక బుక్ లో నేను రాసినట్టు కనుక మీరు రాసుకుంటే ఇంకా క్లియర్ గా ఒక నోట్స్ మెయింటైన్ చేసుకున్నట్టు ఉంటుంది. రైట్. సింపుల్ ప్రజెంట్ లో మనం దేని గురించి చెప్తామనంటే, సింపుల్ ప్రజెంట్ దేని గురించి చెప్తామంటే రెగ్యులర్ గా ప్రతిరోజు
అలవాటుగా క్రమం తప్పకుండా రెగ్యులర్ గా జరిగే పనులను చెప్తుంటాం. దీనికి కీవర్డ్స్ ఏంటి అని అంటే రెగ్యులర్ గా, ప్రతిరోజు, అలవాటుగా అనేవన్నీ దీన్ని ఇంగ్లీష్ లో చెప్తే సరిపోతుంది. రెగ్యులర్లీ, డైలీ, ఎవ్రీడే, యూజువల్లీ, క్యాజువల్లీ, జనరల్లీ అని చెప్పాలి. సో ఈ సింపుల్ ప్రెజెంట్ దేని గురించి చెప్తుంది? డైలీ యాక్టివిటీస్ గురించి చెప్తుంది. అంటే రెగ్యులర్ గా ఏదైతే పని జరుగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఉదయాన్నే ఉదయిస్తాడు. ఎటు ఉదయిస్తాడు? తూర్పున ఉదయిస్తాడు. మనం అప్పుడు ఏం చెప్తాము? సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటాం. ఇది ఏ టెన్స్ లో ఉంది అని చెప్పి క్వశ్చన్ వచ్చింది అనుకోండి ఎగ్జామ్ లో, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని చెప్పి మనకు కనిపించగానే మనకి ఇమీడియట్ గా మనం ఏం చెప్పొచ్చు? సింపుల్ ప్రెజెంట్ అని మనం ఆన్సర్ చేయొచ్చు. ఎలా చేస్తాం అనే దాన్ని ఇప్పుడు నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఇక్కడ చూడండి, క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు అది ఎట్లా చేయొచ్చు అనేది. రైట్, సింపుల్ ప్రెజెంట్ లో మనకు రెండు హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఒకటి డూ, ఒకటి డస్. రైట్, డూ ఎప్పుడు యూజ్ చేయాలి అని అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ, వి, యు, దే ఉన్నప్పుడు మనం డూ యూజ్ చేస్తాం. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ, వి, యు, దే ఉన్నప్పుడు డూ యూజ్ చేస్తాం. ఒకవేళ హీ, షీ, ఇట్ ఉంటే కనుక మనం డస్ యూజ్ చేస్తాం. ఒకవేళ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ హీ, షీ, ఇట్ ఉంటే డస్ యూజ్ చేస్తాం. అండ్ దీని తర్వాత వర్బ్ ని మనము ఫస్ట్ ఫామ్ లో యూజ్ చేస్తాము. ఫస్ట్ ఫామ్ అంటే ఏంటో ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఫామ్ అంటే మనకి వర్బ్ V1 ఫామ్, V2 ఫామ్, V3 ఫామ్ అని ఉంటాయి కదా, అందులో ఫస్ట్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రికెట్ ఆడతాను అని చెప్పాలనుకోండి, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ప్లే అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మీరు ఇంకా వేరే తీసుకోండి. రాస్తున్నారు కాబట్టి రైట్ అని తీసుకోండి, చూస్తున్నారు కాబట్టి వాచ్ అని కూడా తీసుకోండి. అంటే మీరు చూస్తున్నారు కాబట్టి వాచ్ అని కూడా తీసుకోండి. నేను నేను క్రికెట్ ఆడతాను, రెగ్యులర్ గా క్రికెట్ ఆడతాను అని చెప్పాలనుకోండి, ఐ ప్లే క్రికెట్. ఒకవేళ అతడు ఆడుతాడు అని చెప్పాలనుకోండి, హీ ప్లేస్ క్రికెట్ అని రాయాలి. అంటే హీ షీట్ వచ్చినప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ ఈ వర్బ్కి యూజ్ చేస్తాం అన్నట్టు. సో హీ ప్లేస్ క్రికెట్ అని చెప్తాం. మరి ఈ డూ అండ్ డస్ ని ఎందుకు యూజ్ చేయాలి? ఈ హెల్పింగ్ వర్బ్స్ డూ అండ్ డస్ ని ఎందుకు యూజ్ చేయాలి అని అంటే, నేను ఆడతానని చెప్పడానికి ఐ ప్లే క్రికెట్ ఉంది, కానీ ఆడను అని చెప్పాలనుకోండి, అప్పుడు మనము ఇంగ్లీష్ లో ఒక ఇంపార్టెంట్ పదం ఉంటుంది, అదే నాట్ అని చెప్పి. అప్పుడు ఏం చేస్తామనంటే ఈ హెల్పింగ్ వర్బ్ ఏదైతే సహాయక క్రియ అంటాం కదా మనం ఇంగ్లీష్ లో, ఆ సహాయక క్రియకి మనము నాట్ అనే పదాన్ని యాడ్ చేసినట్లయితే ఏమవుతుంది అని అంటే, ఇక్కడ నాట్ అని యాడ్ చేస్తే ఇది షార్ట్ ఫామ్ లో డోంట్ అవుతుంది. అంటే డూ ప్లస్ నాట్ డోంట్. డస్ ప్లస్ నాట్ ఏమవుతుంది మీకు తెలుసు? డజంట్ అవుతుంది. డస్ ప్లస్ నాట్ డజంట్. ఇక్కడ చూడండి, నేను క్రికెట్ ఆడతానని చెప్పడానికి, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో నేను క్రికెట్ ఆడతానని చెప్పడానికి ఐ ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడనని చెప్పాలనుకోండి, ఇక్కడ మీకు చెప్పిన విధంగా డోంట్ అని చెప్పొచ్చు లేదా డు నాట్ అని చెప్పొచ్చు. ఐ డోంట్ ప్లే క్రికెట్ సింపుల్ గా. ఒకవేళ అతడు ఆడడు అని చెప్పాలనుకోండి, హీ డజంట్. మరి హీ డజంట్ అని యూజ్ చేస్తారా? చాలా మంది కాన్వెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా చాలా మంది ఏం చేస్తారు అని అంటే, హీ డోంట్ ప్లే, హీ డోంట్ నో ఎవ్రీథింగ్, హీ డోంట్ రైట్ అని అంటారు. అది గ్రామటికల్ గా బ్లండర్ అన్నట్టు. సో బ్లండర్ థింగ్స్ ని కమిట్ చేస్తుంటారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా చేయొద్దు. మీరు నేర్చుకునే వాళ్ళు హీ షీ ఇట్ ఉన్నప్పుడు డస్ మాత్రమే రావాలి. ఎప్పుడు కూడా హీ డోంట్ నో, షీ డోంట్ కమ్, షీ డోంట్ ప్లే అని చెప్పి యూజ్ చేయాలి. షీ డజంట్, హీ డజంట్, ఇట్ డజంట్ అని యూజ్ చేయాలి. సో ఐవి యూదే ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేస్తాము. హీ షీ ఇట్ ఉన్నప్పుడు ఎస్ఆర్ ఈఎస్ ఫామ్ యూజ్ చేస్తుంది. అంటే ఫస్ట్ ఫామ్ కి ఎస్ కానీ ఈఎస్ కానీ యూజ్ చేస్తూ చెప్తుంటాము. మరి సింపుల్ ప్రెజెంట్ దేని గురించి చెప్తుంది అంటే, ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా జరిగే పనుల గురించి చెప్తుంది. ఇప్పుడు లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్ హియర్. రైట్, మీరు ఇప్పుడు సినిమా చూస్తున్నారు, లేదా ఇప్పుడు ఈ క్లాస్ చూస్తున్నారు, లేదా రెగ్యులర్ గా మన ఇంగ్లీష్ నేర్చుకుంటారని చెప్పాలనుకోండి. నేర్చుకోవడానికి మనం ఏమంటాము? లెర్న్ అని అంటాము. సాధారణంగా మనం నేర్చుకోవడాన్ని లెర్న్ అని అంటాము. నేను నేర్చుకుంటాను అని చెప్పడానికి ఐ లెర్న్. ఏదో ఒకటి ఏది నేర్చుకుంటే దాన్ని మనం ఐ లెర్న్ ఇంగ్లీష్ అని మనం చెప్తాము. ఒకవేళ అతడు నేర్చుకుంటాడు లేదా ఆమె నేర్చుకుంటుంది అని ఇంకొక సందర్భం చెప్పాలనుకోండి, షీ లెర్న్స్ అని చెప్పాలి. షీ లెర్న్స్. మరి ఎందుకు ఎస్ యూజ్ చేశాము? మీకు ఇందాకే చెప్పాను,
హీ షీట్ ఉన్నప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ యూజ్ చేయాలి. సో షీ లెర్న్స్ ఇంగ్లీష్. మరి ఎప్పుడు నేర్చుకుంటారు? రెగ్యులర్ గా నేర్చుకుంటారు. అందుకే ఇక్కడ సెంటెన్స్ ముందు కానీ, అంటే సెంటెన్స్ స్టార్ట్ అవ్వడానికి ముందు కానీ లేదా సెంటెన్స్ తర్వాత కానీ మనం ఇక్కడ కీవర్డ్ యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేస్తాము? ప్రతిరోజు కాబట్టి డైలీ, లేదా ప్రతిరోజు అంటే ఎవ్రీడే అని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవ్రీడే ఐ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు. డైలీ ఐ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు. ఎవ్రీడే షీ లెర్న్స్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు. డైలీ షీ లెర్న్స్ ఇంగ్లీష్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ కీవర్డ్ ని సెంటెన్స్ కి ముందు యూజ్ చేయాలా, సెంటెన్స్ కి తర్వాత యూజ్ చేయాలా అనేది మన కన్వీనియన్స్ ప్రకారం మనం కన్వీనియంట్ గా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో మనకి ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ని తీసుకుందాం మనం. ఇంకో కాన్సెప్ట్ ఏంటి అని అంటే కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు ఈ ప్రజెంట్ లోనే కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది? కంటిన్యూస్ అని మనం చెప్పగానే అంటే ఒక పని జరుగుతూ ఉంది. ఎప్పుడు జరుగుతుంది? ఒక పని జరుగుతూ ఉంది. ఎప్పుడు జరుగుతుంది? క్లియర్ గా వినండి. ఇప్పుడు, ఇక్కడ, మన చుట్టూ, మన పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం ఏవైతే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతామో వాటిని మనం ప్రజెంట్ కంటిన్యూస్ ద్వారా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు, యు ఆర్ వాచింగ్. నేను చెప్తున్నాను, ఐ ఆమ్ ఎక్స్ప్లెయినింగ్ లేదా ఐ ఆమ్ టీచింగ్. ఈ కెమెరా రికార్డ్ చేస్తుంది, ఇట్ ఈస్ రికార్డింగ్. ఈ ఫ్యాన్ తిరుగుతుంది, ఇట్ ఈస్ రొటేటింగ్. ఫ్యాన్ ని మనం ఇట్ అని తీసుకున్నాము, అదొక వస్తువు కాబట్టి ఇట్ అని తీసుకున్నాము. ఇట్ ఈస్ రొటేటింగ్. నేను రాస్తున్నాను, ఐ యామ్ రైటింగ్. ఇక్కడ చూడండి, కంటిన్యూస్ టెన్స్ అంటే ఏం తీసుకున్నాం? ఇప్పుడు, ఇక్కడ, మన చుట్టూ జరుగుతున్నది. అంటే ఏదైతే పని ఇప్పుడు, ఇక్కడ, మన చుట్టూ, మన పంచ జ్ఞానేంద్రియాలు ఎక్స్పీరియన్స్ చేయగలిగేవి ఉంటాయో వాటిని మనం కంటిన్యూస్ టెన్స్ ద్వారా తీసుకుంటాం. ప్రజెంట్ లో కాబట్టి మనము హెల్పింగ్ వర్బ్స్ ఏం యూజ్ చేయాలి అని అంటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యామ్ యూజ్ చేస్తాము, ఈజ్ యూజ్ చేస్తాము, ఆర్ యూజ్ చేస్తాము. మరి యామ్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఐ ఉన్నప్పుడు యూజ్ చేస్తాము. ఐ యామ్ అంటాం మనం ఎప్పుడు కూడా. మరి ఈజ్ ఎప్పుడు యూజ్ చేస్తాము? హీ లేదా షీ లేదా ఇట్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాము. హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాము. మరి ఆర్ ఎప్పుడు యూజ్ చేస్తాము? వి, యు, దే ఉన్నప్పుడు మనం ఆర్ యూజ్ చేస్తాము. ఇది సింపుల్ గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఎక్కడ యూజ్ చేస్తున్నాం అని చెప్పి. అండ్ కంటిన్యూస్ టెన్స్ లో మనం వర్బ్ ఏ ఫామ్ లో యూజ్ చేయాలి? ఐఎన్జి ఫామ్ అని చెప్పొచ్చు, దీన్నే ఇంగ్ ఫామ్ అని కూడా అంటారు. నేను చూడండి ఒకసారి ఇక్కడ, దీని తర్వాత వర్బ్ ఏ ఫామ్ లో రావాలి? ఐఎన్జి ఫామ్ లో రావాలి. వర్బ్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ఐఎన్జి ఫామ్. ఎట్లా? ఇప్పుడు మీరు చూస్తున్నారు అంటే వీక్షిస్తున్నారు అంటే వాచ్ కి ఐఎన్జి వాడితే ఏమవుతుంది? వాచింగ్. నేను చూస్తున్నాను, ఐ యామ్ వాచింగ్. ఎప్పుడు? ఇప్పుడు కాబట్టి నా అని చెప్పాలి. ఇప్పుడే అని చెప్పాలనుకోండి, రైట్ నౌ అని చెప్పాలి. ఇప్పుడే అని చెప్పడానికి రైట్ నౌ. ప్రస్తుతం అని చెప్పాలనుకోండి, ఎట్ ప్రజెంట్ అని చెప్పాలి. ఎట్ ప్రజెంట్. కరెంట్లీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రస్తుతము ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాను. వర్క్ కి ఐఎన్జి వాడినామని ఇక్కడ చూడండి. కరెంట్లీ ఐ ఆమ్ వర్కింగ్. కరెంట్లీ అనే ఈ కీవర్డ్ ని తీసుకున్నాం. ఒక సెంటెన్స్ పూర్తి అవ్వడానికి మనం కీవర్డ్ తీసుకుంటాం. ఎట్ ప్రెసెంట్ కావచ్చు, రైట్ నౌ కావచ్చు, నౌ కావచ్చు, కరెంట్లీ కావచ్చు, ఇలా మనం ఏదైనా ఒక కీవర్డ్ తీసుకుంటాం. సో కరెంట్లీ ఐ యామ్ వర్కింగ్. లేదా అతడు పని చేస్తున్నాడు, ఎలా చెప్తాము? ఎట్ ప్రెసెంట్ హీ ఈజ్ వర్కింగ్ అని చెప్తాము. లేదా మేము పని చేస్తున్నాం అని చెప్పాలనుకోండి, వి ఆర్ వర్కింగ్ అని చెప్తాము. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రెసెంట్ కంటిన్యూస్ ఎప్పుడు కూడా దేని గురించి చెప్తుంది అని అంటే, ద యాక్షన్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఎట్ దిస్ మూమెంట్, విచ్ ఆర్ ఇన్ కంటిన్యూస్ ఫామ్. అంటే ఏదైతే ఇప్పుడు జరుగుతున్న పని మన కళ్ళ ద్వారా, మన పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము, ఆ పనులన్నింటినీ కూడా మనము కంటిన్యూస్ టెన్స్ ద్వారా చెప్తాము. వాటికి హెల్పింగ్ వర్బ్స్ ఏంటి? యామ్, ఈజ్, ఆర్. అయ్యున్నప్పుడు యామ్, హీ, షీ, ఇట్ వస్తే ఈజ్, వి, యు, దే వస్తే ఆర్. దీనికి వర్బ్ ఏ ఫామ్ లో యూజ్ చేయాలి? ఐఎన్జి ఫామ్ లో యూజ్ చేయాలి. ఐఎన్జి ఫామ్ అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ కి ఐఎన్జి యాడ్ చేస్తే సరిపోతుంది. లెర్న్ ఉంటే ఐఎన్జి యాడ్ చేస్తే లెర్నింగ్ అవుతుంది. ప్లే ఉంటే ఐఎన్జి యాడ్ చేస్తే ప్లేయింగ్ అవుతుంది. సింగ్ ఉంటే ఐఎన్జి యాడ్ చేస్తే సింగింగ్ అవుతుంది. రొటేట్ ఉంటే దానికి ఐఎన్జి యాడ్ చేస్తే రొటేటింగ్ అవుతుంది. ఎక్స్ప్లెయిన్ కి ఐఎన్జి యాడ్ చేస్తే ఎక్స్ప్లెయినింగ్ అవుతుంది. సో సింపుల్ గా మనం ఇక్కడ
ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇది. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, దీన్ని నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలనుకోండి నాట్ యూజ్ చేస్తే సరిపోతుంది. యామ్ ప్లస్ నాట్, ఐ ఆమ్ నాట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను పని చేయట్లేదు లేదా నేను ఆడట్లేదు. లెట్ us టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ప్లేయింగ్ తీసుకుందాం. ప్లేయింగ్, ఐఎన్జి, ప్లేయింగ్. నేను ఆడుతున్నానని చెప్పడానికి ఐ యామ్ ప్లేయింగ్. నేను ఆడట్లేదు అని చెప్పడానికి ఐఎమ్ నాట్ ప్లేయింగ్, ఐఎమ్ నాట్ ప్లేయింగ్. ఒకవేళ దీన్ని షార్ట్ ఫామ్ లో చెప్పాలి, ఎట్లా చెప్పాలి? డూ ప్లస్ నాట్ డోంట్ అని యూజ్ చేసి చెప్పాం కదా షార్ట్ ఫామ్ లో, షార్ట్ కట్ లో. దీన్ని ఎలా చెప్పాలి అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. దీన్ని ఆంట్ అని చెప్పాలి. ఐ ఆంట్ ప్లేయింగ్ అని చెప్పాలి. బేసికల్ గా మనం యూజ్ చేయము, అది వెస్టర్న్ ఇంగ్లీష్ లో, ఫారెన్ ఇంగ్లీష్ లో యూజ్ చేస్తాము. మనం ఐఎమ్ నాట్ ప్లేయింగ్ అనే యూజ్ చేస్తాం. ఇంత పెద్ద క్రికెట్ ప్లేయర్ అయినా ఎవరైనా కానీ ఐఎమ్ నాట్ అని యూజ్ చేస్తారు. సాధారణంగా అయితే మీకు డౌట్ వస్తుంది దీన్ని షార్ట్ ఫామ్ లో ఎట్లా యూజ్ చేయాలి. ఐ ఆంట్ అని చెప్పాలన్నట్టు. రైట్. ఇప్పుడు ఈజ్ ప్లస్ నాట్ ఏమవుతుంది? ఇజింట్ అవుతుంది. ఈజ్ ప్లస్ నాట్ ఏమవుతుంది? ఇజింట్ అవుతుంది. మరి మనం జనరల్ గా మాట్లాడినప్పుడు హీ ఈజ్ నాట్, షీ ఈజ్ నాట్ అని మనం చెప్తుంటాం. ఇట్ ఈస్ నాట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఫ్యాన్ ఉంది, అది పని చేయట్లేదు అని చెప్పాలనుకోండి, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అని చెప్తాం. ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. ఇట్ ఈజంట్ వర్కింగ్ అని చెప్పకుండా ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అని చెప్తాము. సో ఈజ్ నాట్ అని చెప్పొచ్చు లేదా ఇజింట్ అని కూడా చెప్పొచ్చు. కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ లో ఇజింట్ ఇట్ అంటారు. ఇజింట్ ఇట్ అంటే ఈజ్ ఇట్ నాట్ అని దాని అర్థం. ఈజ్ ఇట్ నాట్ అని దాని అర్థం. క్వశ్చన్ ఇజింట్ ఇట్ అంటే కాదా అందని అర్థం అన్నట్టు. ఇక్కడ ఆర్ కి నాట్ యాడ్ చేస్తే కూడా సేమ్ మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మేము రావట్లేదు ఈరోజు, ఇప్పుడు నేను రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని నేను ఒక సినిమాకి ఇన్వైట్ చేశాను, వర్షం పడుతుంది, సో మేము రావట్లేదు అని చెప్పాలనుకోండి, వీఆర్ నాట్ కమింగ్ అని చెప్తారు. వీఆర్ నాట్ కమింగ్. దీన్ని కూడా షార్ట్ ఫామ్ లో చెప్పాలంటే వి ఆంట్ అనే చెప్పాలి. ఇక్కడ కూడా ఆంట్ అనే చెప్పాలి. ఐఆమ్ కి నాట్ కి ఆంట్ అని ఎలా చెప్పారో ఇక్కడ కూడా ఆంట్ అనే చెప్పాలి. సో ఇది కూడా మీకు ఈజీగా అర్థమైంది. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ లో మన చుట్టూ జరుగుతున్న విషయాల్ని చెప్పే వాటిని మనం ప్రజెంట్ కంటిన్యూస్ అని అంటాము. నెక్స్ట్, లెట్ us take another example. Okay, let us take other example. రైట్. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పే విషయం. ఇప్పటి వరకు సరిగ్గా చూసినా చూడకపోయినా ఏం కాదు, కానీ ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎంత పెద్ద తోపు తురుంకానైనా కానీ ఇక్కడే ఫెయిల్ అవుతాడు. ఎందుకనంటే ఇంగ్లీష్ లో హ్యావ్, హ్యాజ్ ఎక్కడ యూజ్ చేయాలో తెలియక చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళే కాదు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఐఎల్స్, టోఫెల్, జిఆర్ఈ, జిమాట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు, క్యాట్, మ్యాట్ ఎన్ని ఎగ్జామ్ రాసినా కూడా ఇక్కడే ఫెయిల్ అవుతుంటారు. క్వశ్చన్లు కూడా ఇక్కడి నుంచే వస్తాయి. హ్యావ్, హ్యాజ్ అని చెప్పి రెండు హెల్పింగ్ వర్బ్స్ ని ఎక్కడ యూజ్ చేయాలి అని అంటే గుర్తుపెట్టుకోండి. ముందు ప్రజెంట్ పర్ఫెక్ట్ దేని గురించి చెప్తుంది అంటే ఒక స్పెసిఫైడ్ టైం చెప్పకుండా, అంటే ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, ఇన్ ద మార్నింగ్, ఎట్ ద ఈవినింగ్ అనే ఒక స్పెసిఫైడ్ టైం చెప్పకుండా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఎట్లా అంటే జస్ట్ నౌ, ఇంతకు ముందే, రీసెంట్లీ, ఈ మధ్య, నౌ, జస్ట్ నౌ, రీసెంట్లీ అని చెప్పి యూజ్ చేస్తుంటాం కొన్ని కీవర్డ్స్. ఎలా యూజ్ చేస్తామని అంటే, నేను ఈ మధ్య ఒక సినిమా చూసానని చెప్పాలనుకోండి, రీసెంట్లీ ఐ హ్యావ్ seen a movie or watched a movie, whatever, ఏదైనా కరెక్టే, seen a movie or watched a movie. మరి ఈ హ్యావ్ ఎందుకు యూజ్ చేసాం, ఐ హ్యాజ్ ఎందుకు యూజ్ చేయలేదు అనే దానికి ఇప్పుడు నేను చెప్తాను. అతను చూశాడని చెప్పాలనుకోండి, రీసెంట్లీ he has seen a movie. He has seen a movie. మరి ఇక్కడ హ్యాజ్ ఎందుకు వచ్చింది, హ్యావ్ ఎందుకు రాలేదు అనే విషయాన్ని చెప్తాను. సో ఎందుకు రాలేదు, ఎందుకు వచ్చింది అనే విషయాన్ని ఇప్పుడు చెప్పే ముందు మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. మళ్ళీ ఒకసారి చూడండి. రైట్, ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే స్పెసిఫైడ్ టైం చెప్పొద్దు. ఇన్ ద మార్నింగ్, ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, ఆన్ ఆగస్ట్ 10th, ఆన్ మే 15th ఇలా టైం చెప్పొద్దు. టైం చెప్పకుండా, ఒక స్పెసిఫైడ్ టైం చెప్పకుండా ఫ్రెష్ గా చెప్పేది అన్నట్టు. అంటే జరిగిపోయిన పనినే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జరిగిపోయిన పనినే ప్రజెంట్ లో ఫ్రెష్ గా చెప్తున్నారు. మీరు కాఫీ తీసుకున్నారా అని అడిగారు అనుకోండి ఎవరన్నా, జస్ట్ నౌ, ఇప్పుడే తీసుకున్నాను నేను, జస్ట్ నౌ ఐ హ్యావ్ టేకెన్ కాఫీ. జస్ట్ నౌ ఐ హ్యావ్ టేకెన్ కాఫీ. ఐ హ్యావ్ టేకెన్ కాఫీ. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా ఇంగ్లీష్ లో
వర్బ్ని యూజ్ చేయాల్సి వస్తే ఈ హ్యాజ్ వచ్చినప్పుడు అది హ్యావ్ ఫామ్ ఎక్కడున్నా సరే వర్బ్ని యూజ్ చేయాల్సి వస్తే, హ్యావ్ ఫామ్ అంటే ఏంటి? హ్యావ్ కావచ్చు, హ్యాజ్ కావచ్చు, హ్యాడ్ కావచ్చు, షెల్ హ్యావ్ కావచ్చు, విల్ హ్యావ్ కావచ్చు, మే హ్యావ్ కావచ్చు, మైట్ హ్యావ్ కావచ్చు, కుడ్ హ్యావ్ కావచ్చు, వుడ్ హ్యావ్ కావచ్చు, షుడ్ హ్యావ్ కావచ్చు, మస్ట్ హ్యావ్ కావచ్చు, ఇంకా ఏదైనా హ్యావ్ కావచ్చు. వర్బ్ యూజ్ చేయాల్సి వస్తే వీటి తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో యూజ్ చేయాలి. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు టేక్ కి థర్డ్ ఫామ్ ఏమైంది? ఇది టేకెన్ అయింది. టేక్ టు టేకెన్ అంటాం కదా. ఇప్పుడు సికి ఏమవుతుంది? థర్డ్ ఫామ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ సీన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ కి ఏమవుతుంది? రిటర్న్ అవుతుంది. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆమె ఒక లవ్ లెటర్ రాసిందని చెప్పాలనుకోండి, షీ హ్యాస్. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ వాడాలంటే ఏమవుతుంది? రాసింది అని చెప్పడానికి రోట్ వస్తుందా, రిటర్న్ వస్తుందా? రిటర్న్ అని యూజ్ చేయాలి. ఇది పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ కాబట్టి. షీ హ్యాస్ రిటర్న్ ఏ లవ్ లెటర్. ఆమె ఒక లవ్ లెటర్ రాసింది. ఆమె ఒక కంప్లైంట్ రాసింది. షీ హ్యాస్ రిటర్న్ ఏ కంప్లైంట్. ఇక్కడ ఇది కూడా రాయొచ్చు, షీ రోట్ అని కూడా చెప్పొచ్చు. షీ రోట్. ఇక్కడ టైం ఇవ్వచ్చు. ఇది పాస్ట్ సింపుల్ పాస్ట్ లో ఉంది. ఇక్కడ టైం చెప్పొచ్చు. ఎప్పుడు రాసింది? నిన్న రాసింది అని చెప్పాలనుకోండి, ఎస్టర్డే షీ రోట్ ఏ లెటర్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఫ్రెష్ గా ఉండడం కోసం ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఏం చేస్తామనంటే, చాలా మెలోడియస్ గా ఉండడం కోసం, చాలా అందంగా మాట్లాడడం కోసం మనం హ్యావ్ ని హ్యాస్ ని యూజ్ చేస్తుంటాము. సాధారణంగా అయితే మనము ఐ హ్యావ్ టేకెన్ కాఫీ అని చెప్పే బదులు సింపుల్ గా ఐ టుక్ అని చెప్పొచ్చు. ఐ టుక్ కాఫీ అని చెప్పొచ్చు, సింపుల్ గా చెప్పొచ్చు. బట్ ఐ హావ్ టేకెన్ కాఫీ, ఐ హావ్ సీన్ ఏ మూవీ, ఐ హావ్ మెట్ మై ఫ్రెండ్ అని చెప్పడం ఎలా ఉంది? చాలా చాలా మెలోడియస్ గా, వినడానికి వినసొంపుగా ఉంది కదా. సో ఇప్పుడు ఈ హ్యావ్ ని హ్యాస్ ని ఎక్కడ యూజ్ చేస్తారో చెప్తాను. ఐ, వి, యు, దే ఉన్నాయనుకోండి, అప్పుడు మనము హ్యావ్ యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి అంతే. ఐ, వి, యు, దే ఉంటే హ్యావ్ యూజ్ చేయాలి. హీ, షీ, ఇట్ ఉన్నాయనుకోండి, ఇక్కడ మనం థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు హ్యాస్ యూజ్ చేయాలి. సో ఇక్కడ వర్బుని ఏ ఫామ్ లో యూజ్ చేయాలని చెప్పాను మీకు ఆల్రెడీ. ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో యూజ్ చేయాలి. సో పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే ఏమని చెప్పాను? టేక్ కి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ టేకెన్, సి కి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ సీన్, రైట్ కి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ రిటర్న్. మరి ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలనుకున్నప్పుడు హ్యావ్ కి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? హ్యావెంట్ అవుతుంది. హ్యాస్ కి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? హ్యాస్ నాట్ అవుతుంది. హ్యాజెంట్ అవుతుంది. హ్యాజెంట్ అవుతుంది. లెట్ us టేక్ another ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఐ హ్యావ్ సీన్ అని చెప్పాను. ఐ హ్యావ్ సీన్ ఏ మూవీ అని చెప్పాను. దీనికి నాట్ యాడ్ చేస్తే ఐ హ్యావ్ నాట్ సీన్ ఏ మూవీ అని చెప్పొచ్చు. దీన్నే షార్ట్ కట్ లో ఎట్లా చెప్పొచ్చు? I haven't seen a movie. నేను సినిమా చూడలేదు. ఇంకా అని చెప్పాలి. yet. ఇంకా అని చెప్పినప్పుడు yet. I haven't seen a movie yet. I haven't seen that particular movie yet అని చెప్తాం. దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు కదా. I did not or I didn't see a movie. I didn't see a movie. Whatever the movie, a movie. Bahubali, take Bahubali. I did not see a movie. I didn't see a movie అని కూడా చెప్పొచ్చు. మరి ఇది సింపుల్ పాస్ట్. మీరు ఇక్కడ ఏ ఎగ్జామ్ రాస్తున్నా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, డిడ్ ప్లస్ వర్బ్ ఇన్ ద V1 ఫామ్ వచ్చినప్పుడు, డిడ్ ప్లస్ వర్బ్ ఇన్ ద V1 ఫామ్ వచ్చినప్పుడు అది సింపుల్ పాస్ట్. హ్యావ్ ప్లస్ వర్బ్ ఇన్ ద పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ వచ్చినప్పుడు అది ప్రెసెంట్ పర్ఫెక్ట్. మరి రెండింటికి తేడా ఏంటి? మీనింగ్ లిటరల్ గా మీనింగే తేడా లేదు అసలు. రెండు కూడా సినిమా చూశాను, సినిమా చూశాను, సినిమా చూడలేదు. మరి ఎందుకు డిఫరెంట్ గా వాడుతున్నాము? ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏంటి అని అంటే, ప్రస్తుతము మెలోడియస్ గా ఇంకా ఫ్రెష్ గా చెప్పడం కోసము చెప్తుంటాం అన్నట్టు. నేను నిన్ను ఎప్పుడు కలవలేదు. ఐ హ్యావెంట్ మెట్ యూ బిఫోర్. ఐ హ్యావెంట్ మెట్ యూ బిఫోర్. ఐ డిడ్ నాట్ మీట్ యూ బిఫోర్ అని కూడా చెప్పొచ్చు. నేను మిమ్మల్ని ఇప్పటివరకు కలవలేదు. ఈ రకంగా చెప్తుంటాం. సో హ్యాస్, లెట్ us టేక్ another ఎగ్జాంపుల్ విత్ హ్యాస్. రైట్. ఇప్పుడు హ్యాస్ తో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. లెట్ us టేక్ విత్ షీ. షీ హ్యాస్ వర్క్డ్. షీ హ్యాస్ వర్క్డ్. ఆమె ఆ పర్టికులర్ కంపెనీలో పనిచేసింది. షీ హ్యాస్ వర్క్డ్ విత్ ఇన్ఫోసిస్. షీ ప్లస్ నాట్. ఎందుకు వర్క్ తీసుకున్నామంటే, షీ హ్యాస్ మ్యారీడ్ అనో, లేకుంటే షీ హ్యాస్, అమ్మాయిలకు అదే చెప్తుంటారు కాబట్టి అది కాకుండా అమ్మాయిలు వర్క్ కూడా చేస్తారు,
దే ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ అని చెప్పడం కోసం వర్క్డ్ అని చెప్తున్నాను. షీ హ్యాస్ నాట్ వర్క్డ్ అంటే షీ హ్యాజంట్ వర్క్డ్ అని కూడా చెప్పొచ్చు, ఇట్లా చెప్పొచ్చు. రైట్, లెట్ us టేక్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రిలీజ్డ్ ఏ నోటిఫికేషన్, రిలీజ్డ్ ఏ ఎగ్జామ్ నోటిఫికేషన్. ఇట్ హ్యాస్ రిలీజ్డ్ ఏ నోటిఫికేషన్, రిలీజ్ చేయలేదు. అప్పుడు ఏం చెప్తాం, దీనికి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఏమవుతుంది, గవర్నమెంట్ హ్యాజంట్ రిలీజ్డ్ ఏ నోటిఫికేషన్, has not released a notification. Government of India has not released a notification. Government of India has not released a notification అని కూడా ఇలా మనము చెప్పొచ్చు అన్నట్టు. రైట్, సో ఐవియుదే ఉన్నప్పుడు హ్యావ్ యూజ్ చేస్తాము, హీ షీ ఇట్ ఉన్నప్పుడు హ్యాస్ యూజ్ చేస్తాము. లెట్ us టేక్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి బ్రీఫ్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ప్రజెంట్ రైట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సేమ్, మళ్ళీ హ్యావ్ మళ్ళీ హ్యాజ్ గుర్తుపెట్టుకోవాలి. దీనికి హ్యావ్ పక్కన బీన్ యూజ్ చేయాలి, హ్యాజ్ పక్కన బీన్ యూజ్ చేయాలి. మీకు తెలుసు బాగా, ఐవి యూదే ఉంటే మనకు హ్యావ్ బీన్ వస్తుంది. హీ షీ ఇట్ ఉంటే మనకు హ్యాస్ బీన్ వస్తుంది. మరి దీని ఇంపార్టెన్స్ ఏంటో ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు కంటిన్యూస్ టెన్స్ అన్నది కాబట్టి వర్బుని ఐఎన్జి ఫామ్ లో యూజ్ చేయాలి. ఇప్పుడు లెట్ us టేక్, నేను బోధిస్తూ ఉన్నాను, టీచింగ్, నేను ఒక టీచర్ని కాబట్టి, నేను ఒక మెంటర్ని ట్రైనర్ని కాబట్టి టీచింగ్ అన్నాను. మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి లెర్నింగ్, లేదా మీరు చూస్తున్నారు కాబట్టి ఐఎన్జి ఫామ్ అంటే లెర్నింగ్ ఐఎన్జి యాడ్ చేసాము, సింపుల్ గా లెర్నింగ్ అయింది. వాచ్ ప్లస్ ఐఎన్జి. ఇప్పుడు దీని ఇంపార్టెన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఏదైనా ఒక పని పాస్ట్ లో గతంలో మొదలైంది. లెట్ us టేక్ ఇట్ ఆన్ ఏ స్కేల్. ఈ టైం అంతా కూడా ఒక స్కేల్ మీద తీసుకుందాం. ఇది ప్రజెంట్ అనుకుందాం. లెట్ us టేక్ ఇట్ యాజ్ ప్రజెంట్. లెట్ us టేక్ ఇట్ యాజ్ ఫ్యూచర్. రైట్, ఏదైనా ఒక పని గతంలో ఒక పాయింట్ లో మొదలైంది, ఆ పని గతం అంతా జరిగింది, ప్రస్తుతం కూడా ఇంకా జరుగుతుంది. అంటే నేను 12 సంవత్సరాలుగా ఇంగ్లీష్ బోధిస్తున్నాను కొన్ని లక్షల మందికి అని చెప్పాలనుకోండి. నేను అంటే ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ ద లాస్ట్ 12 years. లేదా 2010 నుండి చెప్తున్నానని చెప్పాలనుకోండి, సిన్స్ అని యూజ్ చేయాలి. అప్పుడు ఏం యూజ్ చేయాలి, సిన్స్ అని యూజ్ చేయాలి. సిన్స్ అని యూజ్ చేస్తాము. రైట్, ఇప్పుడు మీకు క్లియర్ గా ఒక విషయం అయితే అర్థమైంది. అదేంటి అని అంటే, మీకు క్లియర్ గా ఒక విషయం ఏమర్థమైంది అని అంటే, రైట్, ఐవియుదే ఉన్నప్పుడు, వి యు దే ఉన్నప్పుడు హ్యావ్ బీన్ యూజ్ చేస్తున్నాము. హీ షీ ఇట్ ఉన్నప్పుడు హీ షీ ఇట్ ఉన్నప్పుడు హ్యాస్ బీన్ యూజ్ చేస్తున్నాము. ఏం యూజ్ చేస్తున్నాము, హ్యాస్ బీన్ యూజ్ చేస్తున్నాము. రైట్, ఐఎన్జి ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు, వి హ్యావ్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ ని మేము గత 45 రోజులుగా నేర్చుకుంటున్నాము అని చెప్పాలనుకోండి, అప్పుడు మనము ఫర్ యూజ్ చేస్తాం. ఈ ఫర్కి సిన్స్ కి తేడా చెప్పడం కోసమే ఈ పాయింట్ చెప్పాను. వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ ద లాస్ట్ 45 days ఆన్వర్డ్స్. అంటే నేర్చుకోవడం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడో 45 రోజుల నుండి 45 రోజుల కింద స్టార్ట్ అయింది. అది ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. అంటే వీ హ్యావ్ బీన్ లెర్నింగ్. మరి ఇలా అడగవచ్చు, సార్ సింపుల్ గా వీఆర్ లెర్నింగ్ అంటే అయిపోదా సార్ అంటే అయిపోద్ది.
ఒకవేళ ఇప్పుడు నేర్చుకుంటున్నాము అని చెప్పాలనుకోండి, వీఆర్ లర్నింగ్ ఇంగ్లీష్, సింపుల్ గా ఇప్పుడు నేర్చుకుంటున్నాం చెప్పడానికి సరిపోతుంది. కానీ 45 రోజులుగా నేర్చుకుంటున్నాము అని చెప్పాలనుకోండి, ఒక యాక్షన్ పాస్ట్ లో స్టార్ట్ అయ్యి ఇంకా కూడా జరుగుతుందని చెప్పి, అప్పుడు ఫర్ ద లాస్ట్ 45 days, ఫర్ ద లాస్ట్ 1 year అని చెప్తాం. ఫర్ ద లాస్ట్ 1 year. మరి సిన్స్ ఎప్పుడు వాడాలి? ఫర్ కి సిన్స్ కి ఇప్పుడు తేడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదే ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. రైట్, ఇప్పుడు ఫర్ తీసుకుందాము, సిన్స్ తీసుకుందాము. ఈ కంటిన్యూస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఫర్ సిన్స్ ఇంపార్టెంట్. ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం, అంటే సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం అన్నట్టు. పీరియడ్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటి అర్థం కాదు. అదేంటి? ఫర్ 45 days, ఫర్ 1 year, ఫర్ 1 month. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ లో 20 ఏళ్ళుగా నివసిస్తున్నాను, 20 ఏళ్ళుగా నివసిస్తున్నాను, 20 years. ఎలా చెప్పాలి అప్పుడు నేను ఫర్ యూజ్ చేసి? ఐ హావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ద లాస్ట్ 20 years అని చెప్పాలి. లేదా నేను సిన్స్ ని యూజ్ చేయాలంటే ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం ని యూజ్ చేస్తాము. స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 20 ఏళ్ళు అని చెప్పకుండా 2002 నుంచి నేను నివసిస్తున్నాను హైదరాబాద్ లో. I came to Hyderabad in 2002 and I have been living in Hyderabad for the last 20 years. ఒకవేళ సిన్స్ యూజ్ చేయాల్సి వస్తే సిన్స్ 2002 అని చెప్పాలి, అంటే ఒక పర్టికులర్ పాయింట్ అని చెప్పాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఇక్కడ గంట నుండి వెయిట్ చేస్తున్నాను మీకోసం. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది గంట క్రితం స్టార్ట్ అయింది. ఇంకా కూడా వెయిట్ చేస్తున్నాను కాబట్టి అరే రారా తొందరగా, ఐ హావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ ద లాస్ట్ 1 hour అని చెప్తున్నాం. లేదా నేను ఆఫ్టర్నూన్ నుంచి వెయిట్ చేస్తున్నానని చెప్పాలి. ఆఫ్టర్నూన్ వెయిట్ చేయాలంటే అదొక పాయింట్, స్పెసిఫిక్ పాయింట్ కాబట్టి ఐ హావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ ఆఫ్టర్నూన్ అని చెప్పాలి. లేదా పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాను, ఐ హావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ మార్నింగ్. సో నీకోసం నేను ఇక్కడ దీపావళి నుండి వెయిట్ చేస్తున్నా అంటే సిన్స్ దీపావళి, సిన్స్ దసరా, లేదా ఒక ఇయర్ చెప్పడము, ఏదైనా ఒక పాయింట్ చెప్పడము మనం సిన్స్ ద్వారా చెప్తాము. ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఒక అమౌంట్ ఆఫ్ టైం ని మనం చెప్పినప్పుడు మనము ఫర్ తో చెప్తాము. ఈ బేసిక్ క్లారిటీ వస్తే మనకు ఈ సింపుల్ టెన్సెస్ మొత్తం కూడా అయిపోయినట్టే లెక్క ఇప్పుడు. రైట్, ఇప్పుడు ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకుందాము. అదేంటనంటే సింపుల్ ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్ ని మనం తీసుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సింపుల్ ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్ లో మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్స్ ఏంటి? ఒకసారి మీరు రాసుకున్న నోట్స్ లో చూసుకోండి. డూ అండ్ డస్. వర్బ్ ఏ ఫామ్ లో యూజ్ చేస్తున్నాము? ఫస్ట్ ఫామ్ లో యూజ్ చేస్తున్నాము. ఇది ఇంపార్టెంట్. దేని గురించి చెప్తుంది సింపుల్ ప్రెసెంట్? ప్రతిరోజు అలవాటుగా, క్రమం తప్పకుండా, రెగ్యులర్ గా, యూజువల్ గా, క్యాజువల్ గా, డైలీ, ఎవ్రీడే అని చెప్పే వాటిని అన్నింటినీ కూడా సింపుల్ ప్రెసెంట్ తో చెప్తాము. ప్రతిరోజు జనరల్ గా జరిగే పనులు, యూజువల్ గా జరిగే పనులు, తరచుగా జరిగే పనులు, అలవాటుగా జరిగే పనులను మనం సింపుల్ ప్రెసెంట్ లో చెప్తాము. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని మనం యూజ్ చేసినట్లయితే ఇక్కడ మనం హెల్పింగ్ వర్బ్స్ యామ్, ఈజ్, ఆర్ ని యూజ్ చేస్తాము. వర్బ్ ని ఏ ఫామ్ లో యూజ్ చేస్తాము? ఐఎన్జి ఫామ్ లో యూజ్ చేస్తాం. ఏ ఫామ్ లో యూజ్ చేస్తున్నాం? ఇక్కడ వర్బ్ ని ఐఎన్జి ఫామ్ ఆఫ్ ద వర్బ్ ని యూజ్ చేస్తున్నాం. మరి దీని యూసేజ్ ఏంటి? ఏదైనా ఒక పని ఇప్పుడు ఇక్కడ మన చుట్టూ జరుగుతుంది, ప్రస్తుతం జరుగుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ పని చేస్తున్నాను, ఐ యామ్ వర్కింగ్, ఇప్పుడు అని చెప్పినప్పుడు మనము ప్రజెంట్ కంటిన్యూస్ ని యూజ్ చేస్తాము. ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ దేని గురించి చెప్తుంది? మీకు ఆల్రెడీ చెప్తాను, జరిగిపోయిన పని గురించే చెప్తుంది ప్రజెంట్ పర్ఫెక్ట్. మరి ఫ్రెష్ గా ఉండడం కోసం ప్రజెంట్ లో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనము 2 హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేస్తున్నాము. చాలా మెలోడియస్ హెల్పింగ్ వర్బ్స్ ఇన్ ఇంగ్లీష్, హ్యావ్ అండ్ హ్యాస్. హ్యావ్ ఫార్మ్స్ ఎక్కడ వచ్చినా దాని పక్కన వర్బ్ యూజ్ చేయాల్సి వస్తే ఏ ఫామ్ లో యూజ్ చేయాలని చెప్పాను? పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో యూజ్ చేయాలి అని చెప్పాను. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని తీసుకుందాం. ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్స్ ఏంటి? హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్. హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్. ఇక్కడ వర్బ్ ని ఏ ఫామ్ లో యూజ్ చేయాలి? ఐఎన్జి ఫామ్ లో యూజ్ చేయాలి. అంటే సింపుల్ టెన్సెస్ లో అయితే V1 ఫామ్ లో, కంటిన్యూస్ టెన్సెస్ లో అయితే ఐఎన్జి ఫామ్ లో,
పర్ఫెక్ట్ టెన్స్ ఎక్కడ వచ్చినా కూడా అక్కడ వర్బ్ ని పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో యూజ్ చేయాలి అని దాని అర్థం. అంటే V1 ఫామ్, కంటిన్యూస్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో మనం సింపుల్ గా యూజ్ చేస్తున్నాము. సో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ప్రజెంట్ టెన్స్ మొత్తం అయిపోయింది. జన్మలో మర్చిపోవద్దు. మీరు ఎవరికైనా చెప్పినా కూడా ఇంతే సింపుల్ గా చెప్పాలి. రైట్. టెన్సెస్ అంటే ఏమనుకున్నాము? టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. యాక్షన్ అంటే పని. ఆ పని ఎప్పుడు జరుగుతుంది, ఆ పని టైంని మనం, సమయాన్ని మనము చెప్పడానికి మనం టెన్సెస్ ని యూజ్ చేస్తాం. నౌ లెట్ us టేక్ అబౌట్ పాస్ట్ టెన్స్ గురించి తీసుకుందాం. ఇప్పుడు పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ లో ఫస్ట్ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ లో మనము లెట్ us టేక్ దిస్. నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను, లేదా నేను క్రికెట్ ఆడాను, లేదా నేను సినిమా చూశాను, లేదా నేను ఇప్పుడు చూస్తున్నాను. ఐ ప్లేడ్ క్రికెట్. నేను క్రికెట్ ఆడాను. సింపుల్ గా పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేసి మనం చెప్పొచ్చు. లేదా నేను సినిమా చూశాను. ఐ వాచ్డ్ ఏ మూవీ. ఐ వాచ్డ్ ఏ మూవీ. నేను ఒక లెటర్ రాశాను. ఐ రోట్ ఏ లెటర్. నేను కాఫీ తీసుకున్నాను. ఐ టుక్ కాఫీ. సింపుల్ గా పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేసి చెప్తాం. ఐ అంటే నేను సినిమా చూశాను. ఐ వాచ్డ్ ఏ మూవీ. నేను ఎగ్జామ్ రాశాను. ఐ రోట్ అన్ ఎగ్జామ్. నేను కాఫీ తీసుకున్నాను. ఐ టుక్. లేదా నేను ఇప్పటి వరకు 1000 క్లాసెస్ బోధించాను. టీచ్ కి పాస్ట్ ఫామ్ ఏంటంటే టాట్. ఐ టాట్ అరౌండ్ 1000 క్లాసెస్ నేను బోధించాను, 1000 క్లాసెస్ తీసుకున్నాను అని చెప్పడానికి టాట్. ఇలా పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేసి చెప్తుంటాం. అయితే ఇక్కడ మనము సింపుల్ పాస్ట్ లో ఇలా పాస్ట్ ఫామ్ యూజ్ చేసి చెప్తున్నాం కదా. మరి నేను ఆడలేదు అని చెప్పాలనుకోండి, ఇప్పుడు ఎలా చెప్తాము? చెప్పడానికి రాదు కాబట్టి ఇక్కడ డిడ్ ని యూజ్ చేస్తాము. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, చూడండి మిత్రులారా, ఇక్కడ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ని తీసుకుంటాం అన్నట్టు. సింపుల్ పాస్ట్ లో సింపుల్ గా చెప్పాలని అంటే, సింపుల్ పాస్ట్ దేని గురించి చెప్తుంది? జరిగిపోయిన పని గురించి. సింపుల్ గా జరిగిపోయిన పని గురించి చెప్తుంది. ఏంటి జరిగిపోయిన పని? ఎనీ వర్క్ విచ్ ఈస్ ఆల్రెడీ కంప్లీటెడ్, ఎనీ యాక్షన్ విచ్ ఈస్ ఆల్రెడీ కంప్లీటెడ్, అది సింపుల్ పాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మరి ఇక్కడ వర్బ్ ఏ ఫామ్ లో యూజ్ చేయాలి? ఫస్ట్ ఫామ్ లో యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను క్రికెట్ ఆడాను అని చెప్పడానికి ఐ ప్లేడ్ క్రికెట్ బదులు ఐ డిడ్ ప్లే క్రికెట్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఐ డిడ్ ప్లే క్రికెట్ అని కూడా చెప్పొచ్చు. నేను సినిమా చూశానని చెప్పడానికి ఐ వాచ్డ్ ఏ మూవీ అని చెప్పే బదులు ఐ డిడ్ వాచ్ ఏ మూవీ అని కూడా చెప్పొచ్చు. ఐ డిడ్ రైట్ ఏ లెటర్ అని చెప్పొచ్చు. ఐ డిడ్ టేక్ అని చెప్పొచ్చు. ఐ డిడ్ టీచ్ అని కూడా చెప్పొచ్చు. సో అలా ఎవరు మాట్లాడరు. డిడ్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాం ఇక్కడ పర్టికులర్ పాయింట్ లో అంటే, ఈ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ జరిగిపోయిన పని గురించి చెప్తుంది. మరి డిడ్ ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ డిడ్ టీచ్ అని చెప్పాను అనుకోండి, అంటే స్పెసిఫిక్ గా ఇంకా నొక్కి చెప్తుంది అని అర్థం. ఇంకా నొక్కి చెప్తుంది. అలా కాకుండా ఐ టాట్ అని కూడా చెప్పొచ్చు. ఒకవేళ నేను బోధించలేదు అని చెప్పాలనుకోండి, ఐ డిడ్ నాట్. ఈ డిడ్ కి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? డిడ్ నాట్ అవుతుంది. ఏమవుతుంది? దాన్నే మనము డిడింట్ అని కూడా అంటాం. ఏమంటాము? డిడింట్ అంటాం. మరి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఎలా యూజ్ చేసుకోవాలి? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అన్నింటికి కామన్ గా యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ ఏంటి? డిడ్. డిడ్ ప్లస్ V1 ఫామ్. డిడ్ ప్లస్ నాట్ డిడింట్, డిడ్ నాట్. ఏదైనా ఒక పని జరిగిపోయింది అని సింపుల్ గా చెప్పడానికి మనం సింపుల్ పాస్ట్ ని యూజ్ చేస్తుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఐ లెర్న్డ్ ఇంగ్లీష్. ఒక 10 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకున్నాను, లేదా వారం రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ ఇన్ 45 days. 45 రోజుల్లో నేర్చుకున్నాను. నేను నేర్చుకోలేదు. ఐ డిడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్. సో మనకి హెల్పింగ్ వర్బ్ డిడ్, దానికి నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ ఎలా వస్తుంది? డిడింట్, డిడ్ నాట్ అని వస్తుంది. రైట్. లెట్ us టేక్ పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ ని ఇప్పుడు చూద్దాము. పాస్ట్ కంటిన్యూస్ ఏంటి అని అంటే, పాస్ట్ కంటిన్యూస్ లెట్ us టేక్ అబౌట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్. మరి కంటిన్యూస్ అని ఉంది ఇక్కడ. పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో జరుగుతున్న పని. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నాకు కాల్ చేశారు, నేను లిఫ్ట్ చేయలేదు. మీరు అడిగారు ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని అంటే, నేను సినిమా చూస్తున్నాను. ఎప్పుడు కాల్ చేశారు? నిన్న కాల్ చేశాను. నిన్న నేను లిఫ్ట్ చేయలేదు. ఈ రోజు అడుగుతున్నారు, నిన్న నీకు కాల్ చేశాను బట్ మీరు లిఫ్ట్ చేయలేదు అని అన్నారు. నేనేం చెప్తాను? ఓ అప్పుడా, నేను ఏషియన్ సినీ స్క్వేర్ లో సినిమా చూస్తున్నానని చెప్పాలి. ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ. ఏం చేస్తున్నానప్పుడు? ఏం చేస్తున్నానప్పుడు? ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఐ ఆమ్ టీచింగ్, ఐ ఆమ్ ఎక్స్ప్లెయినింగ్. ఇప్పుడు చేసేదాన్ని ఏమో ఐ ఆమ్ తో చెప్తాము. మరి నిన్న చేసిన దాంతో ఏం చెప్తాము అంటే, గతంలో, నాట్ ఓన్లీ నిన్న, గతంలో ఒకానొక సమయంలో చేస్తూ ఉన్న పని. పాస్ట్ కంటిన్యూస్ దేని గురించి చెప్తుంది? ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ అన్ యాక్షన్
which was happening at some point of time in the past. At some point of time in the past, అంటే గతంలో ఒక టైంలో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను హైదరాబాద్లో నివసిస్తున్నాను, బట్ 2010లో నేను వరంగల్లో నివసిస్తున్నాను. I was living in Warangal then, but now I am living in Hyderabad. నేను ఇప్పుడు హైటెక్ సిటీలో నివసిస్తున్నాను, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్, బట్ 10 ఏళ్ల కింద నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నానని చెప్పాలనుకోండి. ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెన్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాజ్ అంటున్నాను. ఎందుకంటున్నాను? ఇప్పుడు విడిపోయింది కాబట్టి. ఆంధ్రప్రదేశ్ ఉండేది ఒకప్పుడు. వెన్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాజ్ యునైటెడ్, బిఫోర్ ఇట్ వాజ్ బైఫర్కేటెడ్. వాజ్ అని యూజ్ చేస్తున్నాను. రైట్, ఇప్పుడు వాజ్ ఎప్పుడు యూజ్ చేయాలి? అయి ఉన్నప్పుడు. ఇప్పుడు చూడండి, వాజ్ ఎప్పుడు యూజ్ చేయాలో క్లియర్ గా, వర్ ఎప్పుడు యూజ్ చేయాలో క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అయి ఉన్నప్పుడు, హీ ఉన్నప్పుడు, షీ ఉన్నప్పుడు, ఇట్ ఉన్నప్పుడు మనము వాజ్ యూజ్ చేయాలి. అండ్ వి ఉన్నప్పుడు, అంటే ప్లూరల్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో, యు ఉన్నప్పుడు, దే ఉన్నప్పుడు వర్ యూజ్ చేయాలి. వర్ యూజ్ చేయాలి. అండ్ ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి వర్బ్ ఏ ఫామ్ లో యూజ్ చేయాలి? ఐఎన్జి ఫామ్ లో యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇలా సినిమా చూస్తున్నానని చెప్పడానికి ఏం చెప్పాలి? ఐఎన్జి అంటే వాచ్ కి ఐఎన్జి యాడ్ చేస్తే ఏమైంది? వాచింగ్ అయింది. ఎస్టర్డే ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ వెన్ యూ కాల్డ్ మీ. మీరు నాకు కాల్ చేసినప్పుడు ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ. అండ్ లాస్ట్ ఇయర్ we were living in Warangal. We were live కి ఐఎన్జి యాడ్ చేస్తే లివింగ్. we were living in Warangal. మేము ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్. we were good friends. మేము ఒకప్పుడు గుడ్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు మేము శత్రువులం. now we are enemies, but earlier we were good friends. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు we are, ఇప్పుడు మేము enemies అని చెప్పడానికి ఇలా యూజ్ చేస్తాం. ఎనిమీస్ అని చెప్పడానికి, ఇప్పుడు అని చెప్పడానికి ఆర్ యూజ్ చేస్తాం. గతంలో అని చెప్పడానికి వర్ యూజ్ చేస్తాం. సో సింపుల్ గా ఇంకా క్లియర్ గా మీకు పాస్ట్, ప్రజెంట్ కి పాస్ట్ కి తేడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకా కూడా ఒకసారి చూడండి. ప్రజెంట్ టెన్స్ లో, ప్రజెంట్ కంటిన్యూస్ లో, ప్రజెంట్ కంటిన్యూస్ దేని గురించి చెప్తుంది? ఇప్పుడు ఇక్కడ మన చుట్టూ అని చెప్తాను. యామ్ యూజ్ చేస్తాము, ఆర్ యూజ్ చేస్తాము, ఈజ్ యూజ్ చేస్తాము. లేదా ఇక్కడనే రాసుకుందాం. లెట్ us టేక్, మన కన్వీనియన్స్ కోసము యామ్ ని, ఈజ్ ని ఇక్కడే రాసుకుందాం, పక్క పక్కన రాసుకుందాం. యామ్ యూజ్ చేస్తాము, ఈజ్ యూజ్ చేస్తాము, ఆర్ యూజ్ చేస్తాము. పాస్ట్ లో అయితే వాజ్ యూజ్ చేస్తాము, వర్ యూజ్ చేస్తాము. ఇప్పుడు ఈ పాస్ట్ కి వచ్చేసరికి ఈ యామ్, ఈజ్ వాజ్ అవుతుంది, ఆర్ ఏమో వర్ అవుతుంది. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. ఇక్కడ అంటే ఐ యామ్ హియర్. నేను ఇక్కడ ఉన్నాను, ఐ యామ్ హియర్. ఇప్పుడు అంటే ఏం చెప్తుంది? ఇక్కడ యామ్ చెప్తుంది. నేను ఇక్కడ లేను, ఐ వాజ్ నాట్ హియర్, ఐ వాజ్ దేర్. అక్కడ ఉన్నాను. అక్కడ అంటే ఇంట్లో, ఎక్కడో సమ్ పాయింట్ లో అక్కడ ఉన్నాను. ఐ వాజ్ దేర్. అంటే వీటిని ఏమంటామంటే ప్రజెంట్ కంటిన్యూస్ బి ఫార్మ్స్ అంటాము. బి అంటే ఏంటి తెలుగులో? ఉండుట. ఏదైతే ఉన్నామని చెప్పడానికి. నేను సంతోషంగా ఉన్నాను, ఐ ఆమ్ హ్యాపీ. నేను బాధగా ఉన్నాను, ఐఎమ్ నాట్ హ్యాపీ. నిన్న ఫుల్ జాయ్ఫుల్ గా ఉన్నాను, ఐ వాజ్ వెరీ జాయ్ఫుల్. నిన్న చాలా మంచి మూడ్ లో ఉండేది, మంచి ఎంజాయ్మెంట్ మూడ్ లో ఉన్నది. మేము మస్తు ఎంజాయ్ చేస్తున్నాం నిన్న, మేము మస్తు చిల్ అవుతున్నాం నిన్న. వి వర్. ఎస్టర్డే వి ఆర్ అన్నారు అనుకోండి, పెద్ద మిస్టేక్, అది బ్లండర్ కాదు. ఎస్టర్డే వి ఆర్ ఎంజాయింగ్ రే అన్నది తప్పు కాదు. ఎస్టర్డే వి వర్ అని యూజ్ చేయాలి. అండ్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం సార్, మీ క్లాస్ ని మేము ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. వి ఆర్ ఎంజాయింగ్. సార్ నిన్న మేము మస్తు ఎంజాయ్ చేసినాం, మంచిగా బిగ్ బాస్ చూసుకుంటే ఎంజాయ్ చేసినాం. ఈ టైంకి మీరు అనవసరంగా ఈ క్లాస్ పెట్టి మమ్మల్ని ఇప్పుడు మా టైం అంతా తింటున్నారు. ఎస్టర్డే వి ఆర్ ఎంజాయింగ్, నౌ వి ఆర్ నాట్ ఎంజాయింగ్. సో ఇక్కడ ప్రజెంట్ లో ఉన్నటువంటి యామ్ ఈజ్ పాస్ట్ కి వచ్చేసరికి వాజ్ అవుతుంది. ప్రజెంట్ లో ఉన్నటువంటి ఆర్ ఏమవుతుంది? పాస్ట్ కి వచ్చేసరికి వర్ అవుతుంది. ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి ఐ యామ్ ని యూజ్ చేసి చెప్పాము. అక్కడ ఉన్నానని చెప్పడానికి ఐ వాజ్ అని చెప్పాను. రేపు నేను ఇంకెక్కడో ఉంటానని చెప్పడానికి విల్ బి యూజ్ చేసి చెప్పాలి. బీ ఫార్మ్స్ కదా మరి ఇవన్నీ కూడా బీ ఫార్మ్స్. ఇది ప్రజెంట్ బీ ఫార్మ్స్, ఇవి పాస్ట్ బీ ఫార్మ్స్, ఇది ఫ్యూచర్ బీ ఫార్మ్స్.
రేపు నేను అమెరికాలో ఉంటాను, లేదా నెక్స్ట్ ఇయర్ అమెరికాలో ఉంటాను. ఐ విల్ బి ఇన్ యుఎస్ఏ నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైం. సింపుల్ గా ఇంగ్లీష్ ఇంతకు మించి ఏమీ లేదు. ఇప్పుడు అంటే నేను హైదరాబాద్ లో ఉన్నాను, నవ్ ఐఎమ్ ఇన్ హైదరాబాద్, నవ్ ఐఎమ్ ఇన్ హైదరాబాద్. లాస్ట్ ఇయర్ ఎక్కడ ఉన్నావు అంటే నేను విజయవాడలో ఉన్నాను, ఐ వాజ్ ఇన్ విజయవాడ. నెక్స్ట్ ఇయర్ ఎక్కడ ఉంటావు? అమెరికాలో ఉంటాను, స్టూడెంట్ వీసా మీద పోతాను, వర్క్ వీసా మీద పోతాను. ఐ విల్ బి ఇన్ యుఎస్ఏ. ఇప్పుడు నేను పూర్, ఐ ఆమ్ పూర్ నౌ. ఒకప్పుడు రిచ్, ఐ వాజ్ వెరీ రిచ్, ఐ వాజ్ రిచ్. భవిష్యత్తులో నేనే కింగ్, భవిష్యత్తులో నేనే కింగ్. ఐ విల్ బి ఎ కింగ్, నేనే కింగ్ అవుతాను. ఐ విల్ బి ఎ కింగ్ ఫ్యూచర్ లో అని చెప్పినప్పుడు. సో ప్రజెంట్ బి ఫార్మ్స్, పాస్ట్ బి ఫార్మ్స్, ఫ్యూచర్ బి ఫార్మ్స్, అండ్ దీని పక్కన వర్బ్ యూజ్ చేయాల్సి వస్తే ఐఎన్జి ఫార్మ్. లెట్ us take one example. లర్నింగ్, ఐ ఆమ్ లర్నింగ్, హీ ఈస్ లర్నింగ్, లేదా షీ ఈస్ లర్నింగ్, వి ఆర్ లర్నింగ్. ఎప్పుడు? నౌ, ప్రజెంట్ కాబట్టి. ఇవి పాస్ట్ కాబట్టి ఐ వాజ్ లర్నింగ్, షీ వాజ్ లర్నింగ్, హీ వాజ్ లర్నింగ్, వి వర్ లర్నింగ్, యు వర్ లర్నింగ్, దే వర్ లర్నింగ్. ఇది ఎప్పుడు? పాస్ట్ కంటిన్యూస్. ఇంకా విల్ బి కూడా తెలుసు మీకు, ఫ్యూచర్ కంటిన్యూస్ అని దాని అర్థం. నౌ లెట్ us take అనదర్ టాపిక్. ఆ టాపిక్ ఏంటి అని అంటే పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్, పాస్ట్ పర్ఫెక్ట్. ఇంతకుముందు ప్రజెంట్ పర్ఫెక్ట్ చెప్పినప్పుడు హ్యావ్ ఫార్మ్స్ ని హ్యావ్ కానీ హ్యాస్ కానీ వచ్చినప్పుడు వర్బుని ఏ ఫామ్ లో యూజ్ చేయాలని చెప్పాను? పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో యూజ్ చేయాలని చెప్పాను. మరి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ లో మనం యూజ్ చేయాల్సినటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటంటే హ్యాడ్. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లోనే యూజ్ చేయాలి ఇక్కడ కూడా. ఎందుకు? హ్యావ్ ఫార్మ్స్ ఎక్కడ వచ్చినా పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో గుర్తుపెట్టుకోండి. బండ గుర్తు, కొండ గుర్తు, వాట్ ఎవర్ ద గుర్తు దట్ మే బి, హ్యావ్ ఫార్మ్స్ ఎక్కడ వస్తే అక్కడ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ కి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఏమని చెప్పాను? రిటర్న్ అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ సింగ్ కి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఏంటి? డాన్స్. సింగ్ కి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఏంటి? సంగ్. మరి టేక్ కి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఏంటి? టేకెన్. లర్న్ కి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఏంటి? లర్న్ట్. సీ కి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఏంటి? సీన్. లర్న్ కి ఏంటి? లర్న్ట్. లర్న్ట్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. సో ఆల్ దీస్ ఆర్ పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్స్ ఆఫ్ ది వర్బ్స్. మనం ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ టెన్సెస్ లో మనం పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ మాత్రమే యూజ్ చేస్తాము. అండ్ ఒక విషయం చెప్తాను, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కి, అంటే అన్ని సబ్జెక్ట్స్ కి కామన్ గా మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ ఏంటి అని అంటే హ్యాడ్. మళ్ళా ఇక్కడ ఐవియుదేకి ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉన్నట్టు ఐవియుదేకి హ్యావ్, హీ షీట్ కి హ్యాజ్ లేదు. ఐవియుదే, హీ షీట్ అన్నిటికీ కూడా హ్యాడ్. సో ఇది కూడా హ్యావ్ ఫామే కదా, ఇది కూడా హ్యావ్ ఫామే కాబట్టి దీని తర్వాత వర్బ్ ఏ ఫామ్ లో యూజ్ చేయాలి? పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో యూజ్ చేయాలి. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే రైట్ కి రిటర్న్, సింగ్ కి సంగ్, టేక్ కి టేకెన్, లర్న్ లర్న్ట్, సీ సీన్ అని చెప్పి దాని అర్థం. మరి దీని అవసరం ఏంటి? ఆల్రెడీ ఐ సా ఏ మూవీ అని చెప్పాము, అంటే నేను సినిమా చూశాను. ఐ హ్యావ్ సీన్ ఏ మూవీ, ఇది కూడా నేను సినిమా చూశాను అని అర్థం. మళ్ళీ ఇదెందుకు కొత్తగా కన్ఫ్యూజ్ చేయడానికి ఐ హ్యాడ్ సీన్ అని చెప్పి? గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ హ్యాడ్ వచ్చినప్పుడు గతంలో జరిగిపోయిన రెండు పనుల గురించి చెప్తాం అన్నట్టు ఎప్పుడైనా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కీవర్డ్ బిఫోర్ అని యూజ్ చేస్తాం. బేసికల్ గా ఇక్కడ బిఫోర్ కానీ లేదా ఆఫ్టర్ కానీ రెండు కీవర్డ్స్ యూజ్ చేస్తాం. లెట్ us టేక్ విత్ బిఫోర్. బిఫోర్ యూజ్ చేస్తాము. నేను ఇక్కడికి వచ్చే ముందు, అంటే మీ క్లాస్ చెప్పడానికి వచ్చే ముందు నేను పెద్ద యాక్సిడెంట్ చూశాను. I had seen an accident before I came here. Before I came here. ఏది ముందు జరిగింది? యాక్సిడెంట్ ముందు జరిగింది. బిఫోర్ తర్వాత పెట్టాలి. తర్వాత ఇక్కడికి వచ్చాను అంటే ఫస్ట్ జరిగిన సందర్భాన్ని, ఫస్ట్ జరిగిన యాక్షన్ ని ఫస్ట్ పెట్టి, తర్వాత జరిగిన సందర్భాన్ని, తర్వాత జరిగిన యాక్షన్ ని తర్వాత పెట్టి, మధ్యలో బిఫోర్ పెడితే అయిపోతుంది. మరి హ్యాడ్ సింపుల్ గా దేని గురించి చెప్తుంది? జరిగిపోయిన పని గురించే చెప్తుంది. అంటే జరిగిపోయిన పని గురించి చెప్పడానికి ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఉంది, సింపుల్ పాస్ట్ ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ కూడా ఉంది. సింపుల్ పాస్ట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కూడా ఉంది. మరి ఇదేం దేని గురించి చెప్తుంది? సింపుల్ గా జరిగిపోయిన ఏ పనైనా చెప్తుంది. మరి ఇదేం చెప్తుంది? మెలోడియస్ గా ఒక స్పెసిఫిక్ పాయింట్ చెప్పకుండా, ఒక స్పెసిఫైడ్ టైం చెప్పకుండా చెప్పేదే ప్రెసెంట్ పర్ఫెక్ట్. మరి ఇదేం చెప్తుంది? జరిగిపోయిన రెండు పనులను కంపేర్ చేసి చెప్తుంది, ఏ పని ముందు జరిగింది, ఏ పని తర్వాత జరిగింది అని చెప్పి. సో ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్డ్ టెన్సెస్ బిఫోర్, ఐ ఎక్స్ప్లెయిన్డ్
యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. అంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ గురించి చెప్పక ముందు టెన్సెస్ గురించి నేను వివరించాను, ఎక్స్ప్లెయిన్ చేశాను, బోధించాను అని దాని అర్థం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక టాపిక్ ని తీసుకుందాము. లెట్ us టేక్ ఈ కంటిన్యూస్ మన పాస్ట్ టెన్స్ లోనే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాము. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్న హెల్పింగ్ వర్బ్ ఒకటే, ఏంటి? హ్యాడ్. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో బీన్ యూజ్ చేశాం కదా, అలాగే ఇక్కడ కూడా బీన్ యూజ్ చేయాలి. బీన్ వచ్చినప్పుడు వర్బ్ ఏ ఫామ్ లో యూజ్ చేయాలి? బీన్ అంటే కూడా బీ ఫామ్ లానే వర్బ్ ఏ ఫామ్ లో యూజ్ చేయాలి? ఐఎన్జీ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ని యూజ్ చేయాలి. ఏ ఫామ్ లో యూజ్ చేయాలి? ఐఎన్జీ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ని యూజ్ చేయాలి. ఇది కొంచెం అర్థం అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది, బట్ దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నన్ను నమ్ముకుంటే సరిపోతుంది. నన్ను నమ్ముకుంటే మీకు ఏదైనా అర్థం అవుతుంది. ఖచ్చితంగా నన్ను నమ్ముకుంటే చాలు, కొంచెం శ్రద్ధ పెడితే సరిపోతుంది. రైట్, అన్ని సబ్జెక్ట్స్ కి ఒకటే హ్యాడ్ బీన్, ఇంకా వేరేది లేదు. ఇప్పుడు మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో చూసినప్పుడు ఐవి యూదే ఉన్నప్పుడు హ్యావ్ బీన్, హీ షీట్ ఉన్నప్పుడు హ్యాస్ బీన్. బట్ ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఐవి యూదే హీ షీట్ ఒకటే ఉంది, హ్యాడ్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఫామ్. దీనికి కొంచెం ఇబ్బంది అవుతుందన్న కదా. ఎందుకు ఇబ్బంది అవుతుందని అంటే, ఇది ఇంగ్లీష్ లో ఎట్లా ఉంటుంది అని అంటే, తెలుగులో అంత స్పెసిఫిక్ గా ఉండదు కానీ ఇంగ్లీష్ లో ఏదైనా ఒక పని గతంలో మొదలై గతంలో కొంతకాలం పాటు జరిగి గతంలోనే ఎండ్ అయింది అని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రాత్రి 12 వరకు తాగుతున్నానని చెప్పాలనుకోండి. రాత్రి అప్పటి వరకు ఎప్పుడో మొదలైంది, రాత్రి అప్పటి వరకు తాగుతున్నాను, లేదా వెయిట్ చేస్తున్నాను. తాగడం అంటే చిరాగ్గా ఉంటుంది కాబట్టి వెయిట్ చేస్తున్నాను, చూస్తున్నాను, నేర్చుకుంటున్నాను, ఉంటున్నాను. హైదరాబాద్ లో నేను 2020 వరకు నివసిస్తున్నాను. ఎప్పుడు మొదలైంది? మరి ఎప్పుడో మొదలైంది అని చెప్పలేదు మనం, కానీ 2020 వరకు నేను హైదరాబాద్ లోనే నివసిస్తున్నాను అంటే 2020 తర్వాత నేను నివసించట్లేదు అంటే గతంలో మొదలైంది, అది ఎప్పుడో. ఐ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ టిల్. ఇక్కడ యూజ్ చేయాల్సిన కీవర్డ్స్ ఏంటి? టిల్ లేదా అంటిల్. నిన్న నువ్వు వస్తావని పార్క్ దగ్గర రాత్రి 10 వరకు వెయిట్ చేస్తున్నాను. ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఇన్ కేబిఆర్ పార్క్ టిల్ 12 PM in the night. Till late night. Until అప్పటి వరకు అన్నట్టు. అంటే ఒక పని గతంలో మొదలై గతంలో కొంతకాలం పాటు జరిగి గతంలోనే ఎండ్ అయిపోయింది. ఒకవేళ గతంలో మొదలై గతంలో నుంచి ఇప్పుడు కూడా జరిగిందని అంటే ఇప్పుడు కూడా జరుగుతుంది, ఇప్పుడు ప్రస్తుతం కూడా జరుగుతుంది. దాన్ని ఏమంటాము? హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ తో చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను హైదరాబాద్ లో 20 ఏళ్ళగా నివసిస్తున్నాను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అంటే ఇప్పుడు కూడా ఎక్కడున్నాను? హైదరాబాద్ లోనే ఉన్నాను అని అర్థం. మరి ఇలా చెప్పకుండా, హ్యాడ్ బీన్ అని చెప్పకుండా వాజ్ తో చెప్పామనుకోండి, ఏమవుతుంది? గతంలోనే ఒక పాయింట్ లో జరుగుతున్న పని. ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ. ఎప్పుడు? నిన్న మధ్యాహ్నం. ఎస్టర్డే ఇన్ ద ఆఫ్టర్నూన్ ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ. బట్ ఒక పని ఎప్పుడో మొదలైంది, ఒక పర్టికులర్ పాయింట్ వరకు జరుగుతుంది. అరే నిన్న రాత్రి వరకు నార్కోస్ సిరీస్ మొత్తం, వెబ్ సిరీస్ మొత్తం కూడా నెట్ఫ్లిక్స్ లో చూస్తున్నారా, లేపేసిన సిరీస్ మొత్తం లేపేసిన చెప్పాలనుకోండి, మామ అంటిల్ 12 o'clock in the night I had been watching all the movies in the Narcos web series అని చెప్తుంటాం అన్నట్టు. This is how we learn English and this is how we speak. This is, don't worry about the grammar and don't worry about all the fuss. So ఇప్పుడు ఇంకొక ఫ్యూచర్ టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీగా ఉంటుంది, అది ఇంకా ఈజీగా ఉంటుంది. ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ లో మనము ఏం యూజ్, ఫ్యూచర్ అంటే ఏంటి? భవిష్యత్తు. అంటే అది ఇంకా జరగలేదు, ఫ్యూచర్ లో జరుగుతుంది అందని అర్థం. సో ఇక్కడ మనం సింపుల్ ఫ్యూచర్ లో ఏం యూజ్ చేయాలి? సింపుల్ ఫ్యూచర్ లో షెల్ కానీ విల్ కానీ యూజ్ చేయాలి. మళ్ళీ మీకు ఇక్కడ క్వశ్చన్, షెల్ యూజ్ చేయాలన్నా సార్, విల్ యూజ్ చేయాలన్నా అని చెప్పి. ఏదైనా యూజ్ చేయొచ్చు, షెల్ యూజ్ చేయొచ్చు, విల్ యూజ్ చేయొచ్చు. ఐవియు ఉన్నప్పుడు జనరల్ గా బ్రిటన్ ఇంగ్లీష్ లో, మనకు బ్రిటిష్ ఇంగ్లీష్ లో షెల్ యూజ్ చేస్తారు. యు, దే, హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము? విల్ యూజ్ చేస్తాము. లేదు సార్ నేను ఇక్కడ కూడా విల్లే యూజ్ చేస్తాను అంటే యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండ్ మీరు కరెక్ట్ కూడా. మీరు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండ్ మీరు కరెక్ట్ కూడా. మీరు షెల్కు బదులు ఇక్కడ కూడా విల్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ కూడా మీరు విల్ యూజ్ చేయొచ్చు. అండ్ ఈ సింపుల్ టెన్స్ కాబట్టి ఇక్కడ మీరు వర్బ్ ఏ ఫామ్ లో యూజ్ చేయాలి? వర్బ్ ని V1 ఫామ్ లో యూజ్ చేయాలి. రైట్?
సో క్లాస్ ఇప్పటికే స్టార్ట్ అయ్యి 1 అవర్ అయింది కాబట్టి ఆల్రెడీ మనం చాలా విషయాలు నేర్చుకున్నాము. లేట్ నైట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ స్టాప్ చేస్తాను. అండ్ చూడండి మిత్రులారా, ఇక్కడ భవిష్యత్తులో జరుగుతుంది అని చెప్పినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు మీట్ అవుతాను, ఐ విల్ మీట్. V1 ఫామ్ లో ఏంటి, వర్బ్ తీసుకుంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఐ విల్ మీట్. నేను రేపు మీకు మళ్ళీ క్లాస్లో టెన్సెస్ గురించి చెప్తాను అని చెప్పాలనుకోండి, ఐ విల్ టీచ్. మేము రేపు నేర్చుకుంటామని చెప్పాలనుకోండి, వి విల్ లెర్న్ అని చెప్తాం. అంటే సింపుల్ గా ఐ వి ఉన్నప్పుడు షెల్, ఐ వి యూ దే హీ షీ ఇట్ ఉన్నప్పుడు విల్ కామన్ గా యూజ్ చేస్తాము. దీని తర్వాత వర్బ్ ని ఫస్ట్ ఫామ్ లో యూజ్ చేస్తాము. ఏదైనా ఒక పని భవిష్యత్తులో చేస్తాను, చేస్తాము, చేస్తాడు, భవిష్యత్తులో జరుగుతుంది అంటే ఆ పనిని భవిష్యత్తులో చేస్తాము అని చెప్పినప్పుడు మనం సింపుల్ ఫ్యూచర్ ని యూజ్ చేస్తాము. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మళ్ళీ రేపటి సెషన్ లో మళ్ళీ కలుద్దాము. ఓకే, డన్.